హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఒరేయ్, ఈ పోరంబోకు ఎదవ గురించి మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది దరిద్రుడు. అసలు వీడికి సిగ్గుందా? చిన్న పాప గురించి కూడా వీడు వీడియోస్ చేస్తున్నాడంటే, చెప్పాను కదా మీకు ఆల్రెడీ వీడు పెళ్ళాము అన్న నెక్స్ట్ పిల్లల మీదనే పడతాడని. సో ఇప్పుడు పిల్లల మీద, అది కూడా పాపను హాస్పిటల్ తీసుకెళ్తున్నా. మంచి పడుకుంది పాపం. అసలు నాకు బాధేసింది. చాలా క్యూట్గా పడుకున్న పాప మీద వీడెంత దరిద్రంగా వీడియో చేస్తున్నాడంటే, చీ 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 చీ. అసలు వీడికి నిజంగా సిగ్గుందా? పోరంబోకు వెధవకి. అసలు వీడు ఏం మాట్లాడుతున్నాడు? డబ్బుల కోసం ఎంత దిగజారిపోతున్నాడంటే, అసలు వీడి పెళ్ళాం పోలేదు, అది లోపలే ఉంది. అక్కడ వాయిస్, చిన్న బాబు వాయిస్ మనకి వినిపిస్తూ ఉంటుంది, చూడండి ఒకసారి. ఫస్ట్ 1 minute దగ్గర వీడు యాక్టింగ్ చేయడము, ఆ మ్యూజిక్ అయిపోయినాక స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక బాబు వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. ఈ పాప పడుకుంది చూసి వీడు ఇట్లాంటి చెత్త వీడియో చేయడం అయితే ఘోరం. ఆ పిల్లల్ని ఎన్నిసార్లు హాస్పిటల్కి ఎక్కిస్తాడో అనిపిస్తుంది. ఇంకా వీడింతే. వీడొక చెత్త ఛానలు. వీడి గురించి మాట్లాడడం కూడా వేస్ట్. వీడికి ఒక వ్యూ ఇస్తున్నాం అనిపిస్తుంది నాకైతే మాట్లాడి కూడా. అసలు చిన్న పాప, పడుకున్న పాప గురించి పడమ చండాల పెదవ. అసలు ఎంత ఘోరం. అసలు చిన్నపిల్లల గురించి మనం ఏదన్నా తప్పుగా మాట్లాడాలంటే భయపడతాం. ఎవరైనా ఇట్లా నార్మల్గా బాగాలేదు అని చెప్పడానికి కూడా అమ్మో అట్లా చెప్పొద్దేమో, దిష్టి తగులుద్ది అట్లా అనుకుంటాం మనం. కానీ వీడు అసలు ఎంత దరిద్రుడు అంటే, అసలు పోరంబోకి ఎదవంటే వీడు. ఆఖరికి చిన్న పాప మీద కూడా వీడియోస్ చేస్తున్నాడు వీడు. చీ 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 చీ. ఎందుకురా ఇంత దిగజారిపోవాలా డబ్బుల కోసం? చెత్త వెధవ. అసలు నువ్వు మనిషివేనా అనిపిస్తుంది నాకు నిజంగా. సిగ్గులేని ఎదవా అంటూ పోరంబోకి ఎదవ. సిగ్గుండాలరా అసలు. మనిషివేనారా అసలు నువ్వు? ఆఖరికి చిన్న పాప మీద కూడా వీడియోస్ చేసుకొని బతుకుతున్నారంటే మీదెంత నీచమైన బ్రతుకు ఒక్కసారి ఆలోచించుకో, చెత్త వెధవ. అసలు అది నిజంగా కన్న తల్లేనా ఫ్రెండ్స్? అసలు కన్న తల్లికి ఇంకెక్కువ ప్రేమ ఉంటుంది వీడి కంటే కూడా, తండ్రి కంటే కూడా. అది కన్నది కాబట్టి. అది కన్నదా ఎత్తుకొచ్చిందా అనిపిస్తుంది. ఇట్లాంటి దరిద్రులకే మంచి పిల్లలు. చాలామంది పిల్లలు లేక ఏడుస్తున్నారు. చాలామంది కామెంట్స్లలో చూస్తుంటారు, నా ప్రెగ్నెంట్ వీడియోస్ పెట్టినా నాకు ప్రెగ్నెంట్ కావాలని చెప్పేసి ప్లీజ్ ప్రే చేయండి అనో, ఇలా అనో చెప్తుంటారు. నాకైతే వాటిని చూస్తుంటే బాధ వేస్తుంది. ఇట్లాంటి దరిద్రులకి, ఇట్లాంటి చండాల మొఖాలకి పిల్లలు పుట్టించి వాళ్ళని ఇంకా కష్టపెడుతున్నా. అసలు వాళ్ళకి తిండి పెడుతున్నాడా వీడు అనిపిస్తుంది. అసలు వాళ్ళకి ఒక్కరోజు ముద్దు చేసినట్టు ఏముండవు. మాట్లాడితే మీతో అన్నీ షేర్ చేసుకుంటున్నా కాబట్టి ఈ వీడియో తీస్తున్నా. నీ అబ్బరే ఎమోషన్స్, నీ బొంద, నీ భోషాన మాతో నీకేం పనిరా? కనీసం పిల్లల్ని చూసుకుంటున్నావురా నువ్వు? అసలు చూసుకుంటున్నట్టయితే ఎక్కడ కనిపించట్లే ఫ్రెండ్స్. వీడు అసలు దరిద్రం గొట్టు వెతవ. మాట్లాడితే చెత్త వీడియోస్ అన్నీ చేసి జనాల మీద వదిలేస్తున్నావు. నువ్వు చెత్త వీడియోస్ చేసుకో, పర్లేదు, కానీ పిల్లల్ని ఎందుకురా? పిల్లల్ని వదిలేరా దరిద్రుడా. ఎలా నీ భార్య గురించో, మీ నీ మీ పిచ్చి అన్నగాడి గురించో చేస్తున్నావు కదా. దరిద్రం గొట్టు వీడియోస్ చేసుకొని సావచ్చుగా. మళ్ళీ మధ్యలోకి వచ్చి చిన్నపిల్లల్ని తీసుకొచ్చేసి మళ్ళీ వాళ్ళ గురించి వీడియోస్ చేసుకొని ఎన్ని డేస్ అని సంపాదించుకొని బ్రతుకుతారు వీళ్ళు? అసలు నాకు అర్థం కావట్లే. అసలు నిజంగా వీడు అసలు మనిషేనా? వీడికి అసలు నిజంగా సిగ్గుండాలి అనిపిస్తుంది. చీ 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 చీ. ఇంత పోరంబోకి ఎదవంటే, ఇంత దరిద్రుడంటే వీడు అసలు. చీచీ. ఏమొస్తుందిరా నీకు ఇట్లాంటి చెత్త వీడియోస్ చేసి జనాల మీద కుదిలితే, చెత్త మొహం వేసుకొని. పాపం అసలు చిన్న పాపని కూడా వదలట్లేదు. నెక్స్ట్ బాబు మీద వీడియో చేస్తాడు. ఏంటి వీడు చెప్పే సోది ఏంట్రా నువ్వు? అది వెళ్ళిపోయిందంట పుట్టింటికి. పుట్టింటోళ్ళు రానియట్లేదు, శ్రీమంతంకి రాలేదు, హాస్పిటల్కి రాలేని వాళ్ళు దాని ఇంట్లోకి రానిస్తారా? చెప్పు తెగిపోద్దురా నీకు.
నీ క్రియేషను, నువ్వు, నీ డ్రామాలు. అసలు మా నాన్నకి పెళ్లి ఇష్టం లేదు. రాఖీకి ఎవరినో తీసుకొచ్చినా అని చెప్పినావు కదరా దరిద్రుడా! మరి ఇదేంట్రా? నువ్వు వీడియోస్ చేసేసి నువ్వు వీడియోస్ చేసినప్పుడు ఒక అబద్ధం చెప్తున్నావు. మళ్ళీ తీరా వస్తే అది ఇంకేదో అవుతుంది. ఒక్కసారి అబద్ధాలు కూడా రాసుకోరా. ఈ వీడియో అప్పుడు ఇలా చేశాను రాసుకున్నావు అనుకో, నెక్స్ట్ టైం ఎవరికి ఏం డౌట్ రాదు. లాస్ట్ టైము చూసారనుకుంటా మీరు, హాస్పిటల్లో ఉంది, ఎవరు రాలేదు, మా నాన్నకి పెళ్ళి ఇష్టం లేదు, అది ఇది అని చెప్పేసి వీడియోస్ పెట్టావు దరిద్రుడు. అప్పుడు వ్యూస్ కోసం. మళ్ళీ ఇప్పుడు ఏమన్నాడు, పుట్టింటికి వెళ్ళిందంట. పుట్టింటోళ్ళు రానియట్లేదనే కదరా మొన్న వాడిని ఎవరిని పట్టుకొచ్చేసి వాళ్ళ తమ్ముడిని పట్టుకొచ్చిన, పుట్టింటికి వెళ్ళే పరిస్థితి లేదని చెప్పేసి ఎట్లా పోయిందిరా మరి ఇప్పుడు అది? చెత్త వెధవ వీడు వీడు చూడండి ఫ్రెండ్స్, వీడు ఒక ఆటో ఓడిని మాట్లాడుకున్నాడు, వాడు నటించేస్తున్నాడు. ఓరి నీ అబ్బా, ఆటో ఓడు కనీసం ఎక్కడికి వెళ్తున్నావు, ఏడికి తీసుకుపోవాలమ్మా అని అడగడంట, డబ్బులు అడగడంటే ఏమంటక్క ఎక్కించేసుకుంటాడంట. అవునరా, మరి దాని బాబు వాడు ఎక్కించేసుకొని తీసుకుపోతాడు వాడు. చెత్త మొహమోడా, చెత్త వీడియోస్ అన్నీ చేస్తున్నావు. చిన్న పిల్లల్ని కూడా వదలట్లే వీడు అసలు. వీడెంత దరిద్రుడు, వీడెంత పోరంబోకి ఎదవ. అసలు వీడికి నిజంగా సిగ్గుండాలి ఫ్రెండ్స్, దానికి కూడా సిగ్గుండాలి. అసలు పిల్లల గురించి పెడతావు, చిన్న పాప గురించి పెడతావు. ఏం దరిద్రుడివరా అసలు నువ్వు, అసలు ఏ మనిషివిరా అసలు నువ్వు. వీడియోస్ కోసం ఎంత గడ్డి తింటున్నావు కదరా నీ అప్పరే. నిజంగా ఫ్రెండ్స్, వీడు అసలు ఎంత గడ్డి తింటున్నాడంటే వీడి బతుకంతా పోరంబోకు ఎదవ వేషాలే ఉన్నట్టున్నాయి. సిగ్గుందారా అసలు నీవు? అసలు మనిషివేనారా? ఇంత దరిద్రంగా తయారయ్యావేంట్రా? ఇంత భ్రష్టు పట్టించేస్తున్నావు ఏంటా యూట్యూబ్ని? ఏం పాపం చేసాంరా అసలు వీడి దరిద్రుడు. వీడిని ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకొని సచ్చామో కానీ ఫ్రెండ్స్, వీడు ఇంత టార్చర్ చేస్తున్నాడు ఇట్లాంటి చెత్త వీడియోస్ చేసి. చిన్న పిల్లల గురించి వీడియోస్ చేసాను, అసలు నిజంగా బాగుపడతావారా? వేస్ట్ పెడతావా? ఆ డబ్బులు ఏమన్నా లైఫ్ టైం ఉంటాయి, ఎప్పుడో ఏదో ఒక రోజు ఎగిరిపోతాయి. ఎంతమంది తిడుతున్నారు సార్, కామెంట్ బాక్స్ ఆన్ చేస్తే ఎన్ని చెప్పులు వస్తాయో లెక్క పెట్టుకోండి. ఎన్నిసార్లు ఇదే చెప్తున్నా ప్రతిసారి, చెత్త వెదవా అనుకుంటూ భ్రష్టు పట్టించేస్తున్నావు కదరా యూట్యూబ్ని. చిన్న పాప మీద కూడా వీడియోస్ చేస్తున్నావు చూడు. ఇట్లాంటి దరిద్రుడిని ఏ చెప్పుతో కొట్టినా తప్పే ఫ్రెండ్స్. సో ఈ దరిద్రుడి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. అసలు నేను మారడు ఇంకా ఈ దరిద్రుడు వేస్ట్ వెధవ ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.